హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండ్ హ్యాపీ సండే. ఈరోజు నేను సండే స్పెషల్గా పూరీ చేస్తున్నాను. సో పూరీకి వచ్చి నేను గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. దాంట్లో కొంచెము 1 స్పూను ఆయిల్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పూరీ మెత్తగా వస్తుందని నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తాను అనమాట. మామూలుగా ఆయిల్ యాడ్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే ఆయిల్ యాడ్ చేస్తే పూరీ మెత్తగా వస్తుంది అనేది ఆయిల్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే పూరీ పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఒక ముద్దలాగా చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ పోస్తే ఒకేసారి ఎక్కువ జార్ అయిపోద్దని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇలా ఒక ముద్దలాగా ఏర్పడింది. దీన్ని అయితే మనం కొంచెంసేపు నాననివ్వాలి, ఒక ½ అన్ అవర్ కానీ అట్లా కానీ నాననిస్తే ఏంటంటే మనం పూరి చేసుకునేటప్పుడు బాగా పాముకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే గట్టిగా ఉండదు. ఎమ్మటే చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా అనిపించింది. అందుకని కొంచెంసేపు అయితే మనం బాగా నానించుకోవాలి. సో నేనైతే ఇప్పుడైతే పూరీని మంచిగా బాగా మెత్తగా పిసికేసుకొని దాన్ని అయితే ఒక ½ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. అది బాగా నానించేసుకోవాలి. ఈ లోపు అయితే నేను పూరీ కోసం పూరీ కర్రీ చేస్తున్నాను. పూరీ కర్రీ నా స్టైల్లో చేస్తాను. నేను ఇది హోటల్ అలా చేయను. ఎందుకంటే అది హోటల్ స్టైల్ అలా చేస్తే ఏంటంటే ఒక బయట పెట్టగానే ఒక 10-20 నిమిషాలకి గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఇలా చేస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మనకి ఏంటంటే కర్రీ కూడా ఏంటంటే గట్టిగా అవ్వదన్నమాట. సో అందుకని ఈ రకంగా చేస్తాను. ఇది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 2 ఆనియన్స్, ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే మనం విజిల్స్ వచ్చేసి పెట్టుకున్నాను అనుకో, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కల్లా మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది. అందుకని నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. సో స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 2 గంటల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఒక పోపు గింజలు అయితే వేసుకున్నాను. పోపు గింజలు అయితే నేను ముందే కలిపి పెట్టుకుంటాను కాబట్టి అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత పోపు గింజలు వేగిన తర్వాత దాంట్లో అయితే వేరుశనగ పల్లీలు అయితే యాడ్ చేశాను. పల్లీలు ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటాయి అనేది పల్లీలు యాడ్ చేశాను. పల్లీలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. తినేటప్పుడు మనం అవి తింటుంటే ఆ టేస్టే వేరేలా ఉంటుంది. సో అందుకని పల్లీలు అయితే యాడ్ చేశాను. సో పల్లీలు వేగిన తర్వాత దాంట్లో అయితే ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఒక 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. అంటే పోపు గింజల్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని యాడ్ చేశాను. సో పోపు అయితే వేగేసింది. ఈలోపు నేను ముందే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. సో కూరగాయలన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవన్నిటిని ఒక 10-15 నిమిషాలు అయితే మనం మగ్గనిచ్చేసుకోవాలి. ఎమ్మటే మనం ప్రెషర్ పెట్టకూడదు. పెడితే ఏంటంటే మనకి పచ్చి వాసన అనేది అలాగే ఉంటుంది. సో అలా కాకుండా ఒక 10-10 నిమిషాలు మంచిగా వేగనిచ్చేసుకున్న తర్వాత మనం ప్రెషర్ పెట్టేసుకుంటే సరిపోద్ది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి మామూలుగా అయితే మన టేస్ట్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను పిల్లలు తింటున్నానంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను పోపులో. అందుకని కారం అనేది లైట్గా వేసాను. సో దాంతోపాటు కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంకో 10 నిమిషాలు అయితే వేగనిచ్చేసుకోవాలి. ఎందుకంటే కారము స్మెల్ అంతా బాగుంది. ఇందులోనే నేను ఒకేసారి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా మొత్తము కలవనిచ్చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం దగ్గరకు అయ్యేదాకా ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చే వరకు కొంచెం సేపు వేగనిచ్చేసుకోవాలి. వేగనిచ్చేసుకొని ఆల్రెడీ మనం టమాటా ఇవన్నీ వేసాం కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఏంటంటే కొంచెం వాటర్ మళ్ళీ వేరే దిక్కు కలుపుతాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ పెట్టేసుకొని 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో నేను ప్రెషర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ప్రెషర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2-3 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. ఎక్కువైతే ఏం తీసుకోలేదు. 2-3 స్పూన్ల శనగపిండిని బాగా వాటర్లో మన బబుల్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుంటే ఏంటంటే బబుల్స్ అనేది లేకుండా ఉంటాయి. సో వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలిపేసుకుంటూ ఉన్నానమాట. ఇది ఎందుకంటే మనము కొంచెము అంటే హోటల్ స్టైల్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ హోటల్ లాగా ఉండదు. హోటల్లో తిన్న ఫీలింగ్స్ అయితే వస్తుంది అనమాట. కొంచెం శనగపిండిని కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అందుకని నేను అలా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో దీని మొత్తాన్ని బబుల్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపు అయితే కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది. సో నేను ఈ కుక్కర్ విజిల్ అంతా తీసేసి నేను కలిపేసుకున్న శనగపిండిని
వాటర్ని అయితే ఈ కర్రీలో కలిపేసుకున్నాను. ఈ శనగపిండి కలిపినాక ఎక్కువసేపు అయితే మనం ఉంచొద్దు, స్టవ్ మీద ఉంటే అది గట్టిగా అయిపోద్ది. సో 2-3 సెకండ్ అదే 2-3 నిమిషాలు సరిపోద్ది, అంత కూడా అవసరం లేదు, 1 నిమిషం అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. 1 నిమిషం అలా ఉంచేసుకొని మనం స్టవ్ ఆపేసుకొని కర్రీని అయితే సర్వ్ చేసుకోవచ్చు. సో కర్రీ అయితే అయిపోయింది. ఈ లోపు ఏంటంటే నేను ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాను కదా గోధుమ పిండిని, అవైతే తీసుకొచ్చి పూరీలు చేసుకోవడానికి కూర్చున్నాము. సో నేను కూర్చోనగానే మా సైన్యం మొత్తం దిగేసిందనమాట. మా సైన్యం మీన్స్ మా అబ్బాయిలు ఇద్దరు అనమాట. ఈలోపు మాకు మళ్ళీ టీవీలో ఈరోజు తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం కదా, ఆ వీడియో టీవీలో చూసుకుంటూ పూరి అయితే చూస్తున్నాను. అందుకే లేట్గా చేశాను అనమాట పూరీని పావడం. వీడియో కూడా అందుకే ఎక్కువ టైం ఈ ఉండలు చుట్టేదే ఉందన్నమాట. అంటే అక్కడ టీవీలో ఆ ప్రోగ్రామ్ చూస్తూ చేస్తూ ఉన్నాను అనమాట. అదిగాక ఇవాళ మదర్స్ డే కాబట్టి ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి మార్నింగే కొంచెం లేట్గా లేచాము. లేట్గా లేచి పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేద్దాంలే అన్నట్టు ఉన్నాము. అందుకని మాకు టిఫిన్ కొంచెం లేట్ అయిపోయింది, 10కి అలా స్టార్ట్ అయిపోయింది. ఈలోపు టీవీలో విజయ్ది కూడా ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తా చేస్తున్నాను అనమాట. ఇలా ఉండలన్నింటినీ చిన్న ఉండలుగా చుట్టుకుంటున్నాను, ఎందుకంటే అది మనం పాముకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని నేను చిన్నవి చేస్తాను, పెద్దగా ఏం చేయను. సో ఈలోపు అయితే నేను ఉండలు అయితే అన్నీ చుట్టేసాను. ఇంకా మా వాడు కూడా రుద్దుతున్నాడు అనమాట. నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని. టీవీలో అది వస్తుంది, ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాం. ఇంకా పూరీలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మా వాడైతే పూరి మొత్తాన్ని ఇట్లా చేయమని చెప్తున్నాడు, అవి వత్తుతున్నారు ఇద్దరు. సో నేనైతే ఇంకా పెనం మీద అది వేసి మంచిగా పూరీలను అయితే షేప్ చేస్తాను. ఇంతకుముందు అయితే నాకు నచ్చిన షేప్లు వచ్చేవి, ఇప్పుడు పర్లేదు పూరి సర్కిల్ షేప్లోనే మ్యాక్సిమం వస్తుంది. ఇంతకుముందు అయితే ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వైర్, అమీబా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో వచ్చేది అనమాట పూరి. మా అమ్మ ఎప్పుడు అరుస్తూనే ఉండేది, నీకు పూరి రుద్దడం రాదని. అదేంటంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకొని ఒకేసారి ఇట్లా తిప్పుకుంటే చేస్తే పూరి అనేది సర్కిల్ ఫార్ములేషన్లో వచ్చింది. ఇలా ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే పూరీలు అయితే ఇద్దరం కలిసి నేను మా అబ్బాయిలు ఇద్దరు కలిసి చేసేస్తున్నాం అనమాట. ఈలోపు టీవీలో కూడా ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. విజయ్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేసేసాడు తమిళనాడులో. ఇలా చాలా రోజులు అయిందనమాట. ఇలా ఇంట్లో అందరం కూర్చొని ప్రశాంతంగా చేసి అదిగో మా వాడు చెప్తున్నాడు అనమాట, పూరి చేసాయని. పూరీలు అయితే మొత్తానికైతే రుద్దడం అయిపోయింది. ఇంకా అయితే స్టవ్ వెలిగించుకొని దీన్ని ఏంటంటే పూరీని బాగా మనం చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో అయితే నేను ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని అయితే హీట్ అయిన తర్వాత పూరీని అయితే వేస్తాను. పూరీ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోద్ది. పూరీలు రుద్దడం ఇవే కష్టం, కానీ వన్స్ ఒకసారి ఆయిల్ హీట్ అయిందంటే పూరీలు చేయడం అనేది చాలా తొందరగా అయిపోద్ది. నాకు పూరీలు రుద్దడం కన్నా పూరీలు చేయడమే తక్కువ టైం పట్టింది అనమాట. సో తొందరగా అయితే మొత్తానికి అయితే పూరీలు చేస్తున్నాం. పిల్లలు కూడా పాపం ఆకలికి వెయిట్ చేస్తున్నారు. ఇంకా అందుకని తొందరగా అయితే పూరీలు అయితే చేసేస్తున్నాను. ఈ లోపు ఏంటంటే మా వారు వచ్చేసారు, తను కూడా నాకు హెల్ప్ చేస్తున్నాను. నేను రుద్దుతానని చెప్తే ఇంక నేను పూరీలు అయితే చేస్తున్నాను అనమాట. పూరీలు నేను ఎప్పుడైనా సరే అలానే హైలో పెట్టను, సిమ్లో పెట్టను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే నాకు పూరి బాగా ఉడికింది అనిపించింది. నేను మ్యాక్సిమం కర్రీస్ ఏదైనా సరే హైలో కానీ లోలో కానీ పెట్టను, మీడియంలోనే పెట్టుకొని నేనైతే చేసుకుంటాను. అంటే ఏదైనా సరే అలా చేస్తే ఏంటంటే కొంచెము మనకి హీట్ అనేది బాగా ప్రాపర్గా అన్ని విధాలా అవుతుంది. అందుకోసమే నేను ఇలా చేసుకుంటాను అనమాట. అయితే పూరీలు అయితే మంచిగా బాగా పొంగినాయి అనమాట. ఎందుకు పొంగినంటే మనం ముందే కలిపి పెట్టుకొని చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. అది చాలాసేపు మనకి బాగా నానిపోయింది, అందుకే పూరి అనేది మంచిగా స్మూత్గా వచ్చింది. చూడండి ఎలా బాగా పొంగుతున్నాయి అంటే చాలా బాగా పొంగుతున్నాయి పూరీలు మాత్రం. సో పూరీలు అయితే ఇట్లా చేసుకుంటా ఉంటే మంచిగా టేస్టీగా అనిపించింది. నేనైతే పూరీ మాత్రం ఎప్పుడు బయట తీసుకురాము, ఇంట్లోనే చేసేస్తాను. బయట ఏంటంటే నాకు సాగుతూ ఉంటే అనిపిస్తుంది. దాంట్లో కొంచెం మైదా అలా కలుపుతారు అనేది. నేను పూరీ ఒక్కటే నేను బయట తిన్నాను, ఇంకే టిఫిన్ అయినా బయట తింటా, కానీ పూరీ మాత్రం అస్సలు తిన్నాను అనమాట. బయట తింటే ఏంటంటే బయట మైదా అలా కలుపుతారు అనేది. నేను పూరీ ఒక్కటే మాత్రం ఇంట్లో చేసుకుంటాను. సో నా పూరీలు అయితే మంచిగా బాగా పొంగినేసినాయి. ఈరోజు మదర్స్ డే కాబట్టి మా ఇంట్లో కొంచెం అన్నీ స్పెషల్గానే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే సండే రోజు ఎక్కువ చేస్తాను కాబట్టి ఈరోజైతే అది కాక పైగా మదర్స్ డే కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి ఇంకా మనదే రాజ్యం అనమాట. ఫైనల్గా అయితే పూరీలు అయితే అన్నీ అయిపోయినాయి. సో సర్వ్ చేసుకుంటున్నాను.
ఎవరైతే మా ఛానల్ బాయ్ బాయ్.